అహంకార జుగుప్స. ఈ కాలంలో పాపం కొద్ది జ్ఞానంతో పిల్లలు, యువకులు, పెద్దలు అందరూ కూడా అడిగే ప్రశ్న, అహంకారమే లేకపోతే బతికేది ఎలా అని. సుఖంగా ఎలా అని అడిగారు కదా, అహంకారం లేకపోతే బతికేది ఎలా? సుఖంగా బతకండి అంటే మరి అహంకారం ఉంటే సుఖం లేదు అని అర్థం. అహంకారం వచ్చిందనుకోండి మనస్సులో, పనులు కానప్పుడు కోపం వల్ల బీపీ వల్ల అనేక రోగాలతో సుఖమా? దుఃఖమే. అందుకనే ఎటు నుంచి చూసినా కూడా, ఎలా మాట్లాడుకున్నా కూడా అహంకారం అనేది దుఃఖానికే హేతువు, దుఃఖానికే కారణం. ఈ దుఃఖాలు సరే, ఇవి శరీరానికి, లోకానికి సంబంధించిన దుఃఖాలు. ఆధ్యాత్మిక దుఃఖాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక దుఃఖాలంటే ఏమిటి? సద్గురువు మనల్ని అనుగ్రహించాలి అనుకున్నా కూడా ఆ కృపకి, అనుగ్రహానికి మనం పాత్రులు కాకపోవటం, దీనికి అహంకారం కారణం. ఇది ఒక తెర వేసేస్తుంది, ఆ లైట్ పడనివ్వదు మన మీద. అటువంటి చిత్రమైన అహంకారం ఇది. దీన్ని పరిహారం చేసుకోవాలి, లేకపోతే దీనివల్ల కొన్ని కష్టాలు కలుగుతాయి మనకి. ఆధ్యాత్మికంలో ఎదగాలి అని ఉన్నవాడు క్రమక్రమంగా సాధన చేయాలి. ఒక రోజులో ఒకసారికి అయ్యేది కాదది. ఎలాంటి అహంకారాన్ని విడిచిపెట్టి అన్నీ మనమే కదా చేస్తున్నాం, అన్నీ మనమే చేస్తున్నామా? నిజంగా ఆలోచన చేస్తే అన్నీ మనం చేయగలమా? అన్నీ కాదు, కొన్నైనా చేయగలమా మనం? ఆ శక్తి ఉందా మనకి? లేదు. లేదండి నాకు శక్తి ఉంది. అయితే జ్వరం వచ్చినప్పుడు ఎందుకు పడున్నావు? నీళ్ళు తీసుకురామా, మాత్ర తీసుకురామా ఎందుకంటున్నావు? శక్తి ఉంది కదా నీకు. అలా అనేక సందర్భాల్లో మనకి ఉదాహరణ చూపిస్తున్నాడు భగవంతుడు. అన్నీ చేస్తున్నామనే భ్రమలో ఉన్నాము, ఆ భ్రమలో పడిపోయి నేనే అన్నీ చేస్తున్నాను అని అహంకరిస్తున్నాము. ఆ అహంకారంతో మునిగిపోతున్నాం. ఈ అహం అనే పదం ఎంత అద్భుతమైన పదం తెలుసా? అహంకారం, దానిలో అహం అనే పదాన్ని వాడారు. ఈ అహం అనేది పరమాత్మకి సంకేతం అయితే చాలా మంచిది. ఎందుకంటే ఆయన ఒక్కడే అహం, ఇంకెవరు లేరు. అసలు ఈ పదం ఎందుకు వచ్చింది? అహం అనే పదం ఎందుకు వచ్చింది అంటే, అసలు ఈ సృష్టి అంతా ఎలా ప్రారంభమైంది? ఒక నాదంతో ప్రారంభమైంది. ఆ పరమాత్మ ఒక సంకల్పం చేశాడు. సో కామయత బహుశ్యాం ప్రజాయేతి. ఆయన అనుకున్నట్ట, ఒకనే ఉన్నాను నేను, చాలామందిగా మారితే బాగుంటుంది, చాలా రూపాలని స్వీకరిస్తే బాగుంటుంది అని మనస్సులో అనుకున్నట్ట. అనుకోగానే ఆయనకి తెలియక ఆయనలో ఒక నాదం పుట్టింది. అని ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తున్నాడు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస నుండి అక్షరాలు వచ్చాయి, ఓంకారం వచ్చింది. ఆ ఓంకారం నుంచి అక్షరాలు, పదాలు, వాక్యాలు, వేద వాంగ్మయం అంతా వచ్చింది. ఈ వేద సహాయంతో బ్రహ్మ సృష్టి చేశాడు. ఇది క్రమం, ఇలాగే జరుగుతుంది, ఇలాగే జరిగింది, భవిష్యత్ కాలంలో ఇదే క్రమం అంతా. ఎవరేం చెప్పినా కూడా వినద్దు, నమ్మద్దు, ఇది సత్యం. ఇది ఆలోచన చేయండి. సృష్టి అంతా కూడా శబ్దం వల్ల జరిగింది, శబ్దం నుంచి జరిగింది, అర్థమవుతుంది మనకు. అందుకనే బిగ్ బ్యాంగ్ థియరీ అనేది వచ్చింది. బ్యాంగ్ అంటే శబ్దం కదా, బిగ్ బ్యాంగ్, ఒక్కసారికి అన్నాడు ఆయన, అక్కడి నుంచి సృష్టి అయింది అని అర్థం. అది వాళ్ళ క్రమం. మొత్తానికి అందరూ ఒప్పుకుంటున్నారు. అహం అనే పదం పరమాత్మకు సంబంధించిన పదం. ఎలా? ఆ హా ఎన్ని అక్షరాలు ఉన్నాయి? అలా చెప్పాలి, 2 అనకూడదు. ఆ హాలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 50 అక్షరాలు ఉన్నాయి. 50 పీఠ రూపిణి అంటారు కదా అమ్మవారిని. ఎలా ఉన్నాయి? అకారం నుంచి హకారం వరకు కదా అక్షరాలు. ఆది అంతాలని గ్రహిస్తే మధ్యలో ఉన్నవన్నీ వచ్చేస్తాయి. ఏమండి, ఈ మొదటి వాళ్ళు ఆ చివరి వాళ్ళు అందరూ వచ్చేసేయండి అంటే మధ్యలో ఉన్న వాళ్ళందరూ రండి అని అర్థం. అలాగే అకారం నుంచి ఆ ఈ ప్రారంభించి యా రా లా వా శా షా సా హా, క్షా లేదు. క్షా మనం రాస్తాం మనకు తెలియటం కోసం. అన్ని అక్షరాలు కూడా అందులో ఉన్నాయి. అంటే సమస్త సృష్టిని నువ్వు సృష్టించావు, సమస్త ప్రపంచానికి మూలభూతంగా ఉన్నావు నువ్వు. అందుకే పరమాత్మ పేరది అహం అనేది. మనం ఏం చేసాం? ఎక్కడి నుంచో తెచ్చి మనకు పెట్టుకున్నాం.
ఆ బోర్డు మనం వేసేసుకుని ఊరికే బోర్డు వేస్తే స్థలం నీది అవుతుందా? పోలీసులు వచ్చి ఖాళీ చేయిస్తారు. బోర్డు వేసుకున్నాం మనం. అసలు ఎవరిది ఆస్తి? పరమాత్మది. ఈ అహం ఎవరిది? ఈ అహం మీ గురించి, మీ అందరి గురించి, మన గురించి అడుగుతున్నాను. ఈ అహం ఎవరిది? ఈ అహం ఎవరు? పరమాత్మ. మనం ఏం చేసాం? బోర్డు వేసుకుని ఇది నా ఆస్తి అని బోర్డు వేసుకున్నాం. తప్పు కాదా? ఇది దోషం కాదా? వేరే వాళ్ళ ఆస్తికి, సొత్తుకి మనం వెళ్ళొచ్చా? పరవస్తువు ఎంత సర్పం లాంటిది అది. అలాగే పరము అపరము అనేది లేదు, ఉన్నది ఆయన ఒక్కడే. కాబట్టి అంతా ఆయనే, ఆయనది కాదు, ఆయనే. ఈ భావన ఎలా వస్తుంది? కష్టం కదా. మనం అన్ని పనులు చేస్తున్నాం అని అనుకుంటున్నాం. మనం వ్యవహారంలో కావాలి అంతా పరమాత్మేనండి, నేను చెక్ మీద సంతకం పెట్టను అంటే వ్యవహారం ఎట్లా జరుగుతుంది? 1 కోటి రూపాయలు రాసేసాను తీసుకోండి, సంతకం మాత్రం అడగద్దు నన్ను, ఎందుకంటే అహంకారాన్ని గెలిచాను నేను. వ్యవహారం ఎట్లా నడుస్తుంది? నడవదు. ఆ సమయంలో ఇది వ్యవహార సత్యం, ఇది పారమార్థిక సత్యం కాదు, ఇది వ్యవహార సత్యం. సత్యంలో కూడా 3 రకాలుగా ఉన్నాయి: ప్రాతిభాసిక సత్యం, పారమార్థిక సత్యం, వ్యవహార సత్యం. ఇది వ్యవహార సత్యం. దీన్ని ఒప్పుకోవాలి అందరూ. వీళ్ళు నా వాళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళు, అంటే ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు దత్తభక్తులు. తప్పదు. దత్తవస్త్రం వేసుకుంటే దత్తభక్తులు, అందుకని అందరూ వేసుకోండి ఆయన. ఒక వ్యవహారం, ఒక పద్ధతిలో నడవాలి కదా, లేకపోతే పద్ధతి అంతా పాడైపోతుంది. అందుకోసం మనకు ఏర్పాటు చేశారు. ఇది వ్యవహార సత్యం, దీన్ని ఒప్పుకోవాలి, తప్పదు. దీన్ని గెలవటం అంటే దీన్ని గెలవాల్సిన పని కూడా లేదు. ఆ సమయంలో పోనీ సంతకం చేస్తున్నప్పుడు, సంతకమేమో నా పేరే చేస్తున్నాను, కానీ ఈ డబ్బును సంపాదించే శక్తి, దీన్ని దానం చేసే బుద్ధి, ఇవన్నీ ఎవరిచ్చారు? ఆయనే ఇచ్చాడు. ఆ సద్గురువు వల్లే వచ్చింది అనే భావన మనస్సులో ఉంటే చాలు. వ్యవహారంలో అన్ని వ్యవహారాలు చేయి, ఆ వ్యవహారంలో ఒక దృష్టి ఉండని నీకు. ఎంతోమంది ఈ స్వామీజీ కంపెనీ అండి ఇది అని అంటూ ఉంటారు. ఆశ్చర్యం అందరికీ, స్వామీజీ కంపెనీ పెట్టించారేమో అని. స్వామీజీ పెట్టించారని కాదు, వాళ్ళకి ఆ భావన, స్వామీజీ కంపెనీలో నేను పని చేస్తున్నానంత. వాళ్ళే పెట్టింది, అది వాళ్ళే స్థాపకులు, కానీ స్వామీజీ కంపెనీ ఇది, స్వామీజీ ఫ్యాక్టరీ ఇది, దానిలో నేను ఒక పనివాడిని. అలా ఉంటే ఎంత బాగుంటుంది. నేను ఒక పనివాడినిగా పని చేస్తున్నాను అంతే. కాకపోతే ఈ పని వాళ్ళందరినీ చూసుకునే పనివాడిని అంతే, వీళ్ళందరి బాధ్యత తీసుకున్న పనివాడిని అని చాలామంది దత్తభక్తులు అట్లా సేవ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా సద్గురువుది అనే భావన మనల్ని వ్యవహారం నుంచి గట్టెక్కిస్తుంది, వ్యవహారంలో కష్టాలని దాటిస్తుంది. అది లేదనుకోండి, ఆ దైవికి భావన పోతుంది, దైవ భావన పోతుంది మనస్సు నుంచి, ఆసురీ భావన వస్తుంది. ఆసురీ భావన వస్తే నువ్వు తెర వేసేసావు, గోడ కట్టేశావు, ఇంకా రావాల్సిన కిరణాలు రావు లోపలికి. ఈ ప్రమాదం ఉంది కాబట్టి అహంకారాన్ని గెలవాలి. ఆధ్యాత్మికల్లో ఇంకా సరే చెప్పాల్సిన పనే లేదు. ఒక సర్గే దానికోసం చెప్తున్నారు కదా, అహంకార జుగుప్స అని. జుగుప్స, దాని మీద అసహ్యం కలగాలి. ఎప్పుడెప్పుడు అహంకారం వస్తుందో అప్పుడల్లా దాని మీద అసహ్యం కలగాలి. ఏమిటి అహంకారం వస్తోంది అని అనిపించాలి మనసు. పదే 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 గుర్తు చేసుకోవాలి. అహంకరిస్తున్నాను, నాలో అహంకారం వస్తోంది, జాగ్రత్త పడాలి. పదే 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 గుర్తు చేసుకోండి, అలవాటైపోతుంది.